మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. కర్ణాటకలోని బెళగావి జిల్లాలో జరిగిన ఒక మాజీ సైనికుడి మృతి కేసు సంచలనం సృష్టిస్తుంది. సాధారణ బైక్ ప్రమాదంగా భావించిన ఈ ఘటన 2 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బు కోసం భార్య, ఆమె ప్రియుడు కలిసి దారుణంగా హత్య చేసినటువంటి ఘటనగా ఇప్పుడు పోలీసులు స్పష్టం చేశారు. ఈ కేసులో మృతుడి భార్య, ఆమె ప్రియుడితో పాటు వైద్యులు, ఫోరెన్సిక్ సిబ్బంది సహా మొత్తం 9 మందిని అరెస్టు చేసినట్టుగా కూడా వెల్లడించారు. మాజీ సైనికుడు సందీప్ మంజర్గి మార్చి 13న బైక్పై నుంచి జారిపడి స్వల్పంగా గాయపడ్డారు. దీంతో అతని భార్య సుమా మంజర్గి మొదట హుక్కేరి ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ఘటప్రభలోని జేజీ ఆసుపత్రికి మార్చింది. అయితే మార్చి 15న సందీప్ గుండెపోటుతో మరణించినట్లుగా వైద్యులు ప్రకటించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని BIMS ఆసుపత్రికి తరలించగా ప్రాథమిక ఫోరెన్సిక్ నివేదికలో కూడా ఎలాంటి విష ప్రయోగం జరగలేదని, గుండెపోటు వల్లే మరణం సంభవించిందని రిపోర్ట్లో తేలింది. అయితే ప్రమాదంలో తీవ్ర గాయాలు కాకపోవడం, ఆరోగ్యంగా ఉన్న సందీప్ అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం పైన పోలీసులకు అనుమానం కలిగింది. ఈ క్రమంలో సుమా ప్రియుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పుండలీక్ దొంబార్ పెట్టిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఈ కేసును కీలక మలుపు తిప్పింది. ప్రమాదానికి గురైన వ్యక్తి అకస్మాత్తుగా ఎలా చనిపోయాడు అంటూ తనకు అంతా తెలిసినట్లుగా అతను పోస్టు పెట్టాడు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు కుట్ర మొత్తం బయటపడింది. సందీప్, పుండలీక్ గతంలో కలిసి హోటల్ వ్యాపారం చేశారు. ఈ క్రమంలోనే సందీప్ భార్య సుమతో పుండలీక్కు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇదే సమయంలో సందీప్ పేరు మీద 3 వేర్వేరు కంపెనీల నుంచి సుమారు 2 కోట్ల విలువైనటువంటి ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నారు. ఆ డబ్బును కాజేయాలనే దురుద్దేశంతోనే ఈ హత్యకు పథకం పడినట్లుగా తెలుస్తుంది. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో సుమా, పుండలీక్ కలిసి సెలైన్ బాటిల్ ద్వారా విషాన్ని, నిద్రమాత్రలను ఇచ్చి సందీప్ను హత్య చేశారు. అనంతరం ఈ హత్యను గుండెపోటుగా చిత్రీకరించేందుకు వైద్య, ఫోరెన్సిక్ సిబ్బందికి 3 లక్షలకు పైగా లంచం ఇచ్చి నివేదికలను తారుమారు చేయించారు. నిందితుల నుంచి విషం సీసాలు, సిరంజీలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సందీప్ భార్య సుమా, ప్రియుడు పుండలీక్తో పాటు డాక్టర్ బసవరాజ్, FIDI అధికారి అశోక్, FSL క్లర్క్ అప్ప సాహెబ్ సహా మొత్తం 9 మందిని అరెస్టు చేశారు. కట్టుకున్న భర్తను, దేశాన్ని కాపాడిన ఒక మాజీ సైనికుడిని డబ్బు కోసం ఇంత దారుణంగా చంపడం సమాజం ఎటు వెళ్తుందో చూపిస్తుంది. ఇలాంటి ఘటనే ఇటీవల తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలోనూ చోటు చేసుకుంది. అక్కడ కూడా భర్తను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి ఇన్సూరెన్స్ డబ్బులు నొక్కేయాలని చూసిన భార్య, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. డబ్బు కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్న ఇలాంటి కిరాతకులను దారుణంగా శిక్షించాలంటూ ఇప్పుడు కొందరు ఫైర్ అవుతున్నారు. In Belgavi district on 13th March 2026, a simple self-skid road accident took place. After 2 days, the victim died of heart attack. Then during interrogation and investigation, it turned out to be a well-planned and executed murder. The murder was executed by his wife and paramour of his wife. So on 13th of March 2026, initially a road accident took place. The person called Sandeep Kalagoda Manjargi, who is native of Godagiri village, and he lives with his wife. He is an ex-army person. He retired from army in the month of December 2023. After retirement, he settled in his native village. So then he developed he was in touch with the localites, and among the one person called Pundalik Vittal Dombar. So they had a good relationship and they are like friends. Pundalik Dombar was running a small shop, eatery. In that eatery, he had a regular interaction. Over the period of time, both of them discussed to develop a eatery, and they started a new eatery in Hidkal Dam. So during this, Mr. Sandeep, who is an ex-army person, his wife Suma Manjargi and Pundalik developed an extramarital affair. ನಾ ಪುಂಡ್ಲಿಕ್ ಡೊಂಬರ್ ಅಂತ ಇರೋದು ಗೋಡಿಗೆರಾಗ. ಮೊದಲು ನಾ ಬೇರೆ ಕಡೆ ಇದ್ನಿ, ಮಹಾರಾಷ್ಟ್ರದಾಗ ಇದ್ನಿ. ಇದಾದ ನಂತರ ಒಂದು ಚಿಕನ್ ರೈಸ ಅಂಗಡಿ, ಒಂದು ಸಣ್ಣ ಹೋಟೆಲ್, ಒಂದು ಬಿಸ್ನೆಸ್ ತೆಗೆದೀನಿ. ಇವರು ಸಂದೀಪ್ ಮಂಜರ್ಗಿ ಅನ್ನೋರ ರಿಟೈರ್ಡ್ ಆಗಿ ಬಂದಿರು.
ರಿಟೈರ್ಡ್ ಬಂದಾಗ ನಾನು ಹೋಟೆಲ್ದಾಗ ಕುಂತಿರೋ ಅವ್ರ ಕಾಯಂ ನಾನು ಹೋಟೆಲ್ದಾಗ ಕುಂತಿರೋ ಒಂದು 2-3 ತಿಂಗಳು ಕೂತ್ರು ಅವ್ರಿಗೆ ಬಿಸ್ನೆಸ್ ಲೈನ್ ಚಲೋ ಅನಿಸ್ತು. ನಾನು ಕುಂಡೋದು ಯಾಕತ್ತ ಅನ್ನ ಭವಾನಿ ಅಮೃತ್ ಚಾ ಅಂತ ಡ್ಯಾಮ್ದಾಗ್ತದೆ. ಅಲ್ಲಿ ಅವ್ರಿಗೂ ಯಾವುದೂ ಆಳು ಸಿಗಲಿಲ್ಲ ಅವರು. ನಂತಲೇ ನಾನು ಇಲ್ಲಿ ಬಂದು ಕಾಂಪ್ರಮೈಸ್ ಮಾಡಿ ಮಾಡು ಅಂತ ಹೇಳಿ ಅವ್ರ ಅಲ್ಲಿ ನಂದು ಇಲ್ಲಿ ಹೋಟೆಲ್ ಬಂದ್ ಮಾಡೋಕೆ ಚೇರ್ ಕರ್ಕೊಂಡು ನಂತರ ಒಂದು ತಿಂಗಳ ನಂತರ ಅವ್ರ ಮಿಸಸ್ ಸುಮಾ ಸಂದೀಪ್ ಮಂಜರ್ಗಿ ಅಂತ ಅವ್ರು ಬಂದರು.